టీకే29 న్యూస్ జి కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ద్వారకా తిరుమల మండలంలోని జి కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించిన ద్వారకా తిరుమల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ, ద్వారకా తిరుమల టీడీపీ పార్టీ క్లస్టర్ అధ్యక్షులు రేగంటి రాంబాబు, ఏలూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ పి సోమరాజు ప్రారంభించినట్లు జి కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సెక్రటరీ బి లక్ష్మీ నరసమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి చేసిన ప్రజాప్రతినిధులకి, రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇది 2021లో ప్రారంభించిన కేవలం 3 నెలలు మాత్రమే నడిచి అప్పటి నుంచి కూడా పూర్తిగా మూతపడిన దీన్ని మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని మళ్ళీ ఈరోజు పునఃప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా వినూత్నమైన రీతిలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సంఘ పరిధిలో వివిధ గ్రామాల్లో సూపర్ మార్కెట్లు, అలాగే కొన్ని కొత్త ఆలోచనలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చేసి సంఘాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి అభివృద్ధిలో వచ్చిన నిధుల్ని, ఆ లాభాలని రైతాంగానికి కూడా డివిడెండ్ రూపంలో పంచి గత పరిపాలన వేరు, రేపు జరగబోయే పరిపాలనకి తప్పనిసరిగా మార్పు అనేది చూపించి రైతులకు కూడా మంచి లాభదాయకంగా సంఘాన్ని నడిపించి ఆ లాభాన్ని రైతులు కూడా డివిడెండ్ రూపంలో పంచి ఏర్పాట్లు చేస్తాం. దానికి ఇంకొక శుభసూచకం ఏంటంటే మన రైతాంగాలందరికీ కూడా కీలకమైంది మార్కెట్ యార్డ్ కమిటీ. మార్కెట్ యార్డ్ కమిటీ అనేది ఇదివరకు 2 మండలాలకు కలిపి ఒక కమిటీ ఉండేది. ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు కలిపి ఒకటే కమిటీ. ఆ మార్కెట్ యార్డ్ నిధుల నుంచి రైతుల పొలాల్లోకి వెళ్ళే కొంత రహదారులను ఏర్పాటు చేసుకోవడానికి, వివిధ ప్రదేశాల్లో గోడౌన్లు నిర్మించుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ని మార్కెట్ యార్డ్ నిధుల ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేయొచ్చు. అటువంటి మార్కెట్ యార్డ్ కీలక కమిటీ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ మన ప్రకాశరావుపాలెం వాస్తవులు మన నాయకుడు ధర్మరాజు గారు నియమించడం జరిగింది. అలాగే ఆ కమిటీకి వైస్ చైర్మన్గా మన మెట్ట ప్రాంత లెజెండరీ ధర్మరాజు గారిని నిర్మించడం జరిగింది. ధర్మరాజు గారి ద్వారా ఈ మండలంలో వివిధ గ్రామాల్లో రైతులు పొలాల్లోకి వెళ్ళే కొంత రహదారులన్నీ తార్ రోడ్లు. సొసైటీ ఇప్పుడు మన బిజినెస్ వచ్చి 72 కోట్ల వరకు ఉంది. ఇలాగే ఈ పెట్రోల్ బంక్ 2021లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేస్తే అనుకోని కారణాల వల్ల అది మూసేయవలసి వచ్చింది. ఇదివరకు కన్జ్యూమర్ బంక్ అని ఓపెన్ చేసామండి. లైసెన్స్ కన్జ్యూమర్ బంక్లో తీసుకున్నాం. అప్పుడు రేటు ఎక్కువ కొని తక్కువగా అమ్మవలసి వచ్చేది. అప్పుడు 1 ట్యాంక్ 2 ట్యాంకులు చూసిన తర్వాత లాస్ వస్తుందని చెప్పి మూసేయమన్నారు. ఇదే విధంగా సొసైటీకి సంబంధించిన బంకులన్నీ కూడా అప్పట్లో మూసారు. ఒక్కొక్కటి మళ్ళీ రిటైల్ అవుట్లెట్ చేసి మళ్ళీ లైసెన్స్ అన్నీ మార్చుకుని చేయడానికి కొద్దిగా టైం అయితే మనకి ఎక్కువే పట్టింది. మధ్యలో ఎలక్షన్స్ రావటం, కలెక్టర్ మారటం, ఇవన్నిటిలో మళ్ళీ కొంచెం ప్రొలాంగ్ అయ్యింది. అయినా ఇంకా ఇంత పెట్టుబడి పెట్టి దీన్ని కట్టాము, చేసాము, దీన్ని చెయ్యాలి అని ఇంకా మన రాంబాబు గారు కూడా వచ్చిన తర్వాత మీరు అది త్వరగా ఓపెన్ చేయండి అన్నారు.
అయితే మనకి ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేపిద్దామని అనుకున్నాం. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఓపెన్ చేపిద్దామంటే మహానాడు ఈ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఎప్పుడు షెడ్యూల్ దొరుకుతుందో తెలియక మనం అనుకున్న రోజుకి వస్తే చేపిద్దాం, మ్యాక్సిమం వచ్చేటట్టు చూద్దామని అన్నారు. అయితే ఎవాపరేట్ అయిపోతుంది, అంతా రెడీగా ఉన్నప్పుడు ఇంకా లేట్ చేసేద్దాం, ఓపెన్ చేసేద్దామని చెప్పి పిఎస్సి గారు, రాంబాబు గారు మేము అనుకుని ఇప్పుడు ఈరోజు ఇలా పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు ఎమ్మెల్యే గారు వస్తారని అనుకున్నాం. అయినా మన పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మన గ్రామ పెద్దలందరూ వచ్చారు, మన నాయకులందరూ. మాకు ఈ విషయం ఇలాగా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే లాభాల్లో నడవాలని చెప్పి నేను చాలా ఆశతోటి చాలా గట్టిగా చేయిద్దామని అనుకుంటున్నాను. బిజినెస్ మంచిగానే అవుతుందండి. మనకి ఇదివరకంటే కన్జ్యూమర్ బంకులో మనకి మార్జిన్ తక్కువ ఉండేది. ఇప్పుడు రిటైల్ అవుట్లెట్ అంటే బయట బంకులు ఎలాగో అలాగే, అయితే మనకు నాణ్యంగా వచ్చినట్టు చక్కగా చేస్తాం కాబట్టి బాగానే ఉంటుందండి. పూర్వం కూడా కరెక్ట్గా బాగా అమ్ముతుంది అనుకున్న టైంలో మూసేయవలసి వచ్చిందండి. అప్పుడు లాస్ రావడం 126 రూపాయలకు పెట్రోల్ కొని 109 రూపాయలకి అమ్మేవండి. అమ్మితే అప్పట్లో లాస్ వచ్చిందండి. 2 ట్యాంకులు చూసి తర్వాత మానేసామండి. మానేసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. మా పిఎస్సి గారిని మాట్లాడవలసింది.